గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బంగారు చీర అలంకరణలో దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి అమ్మవారు. రాగల 3 రోజుల భారీ వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖలో గిరిజనులపై గుడుంబ నిర్మూలన పేరుతో దాడుల అనవసరమైన పీడీ యాక్ట్ బనాయించడం సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశం జరిగింది. ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటో హుస్సేన్ నాయక్, ఎక్సైజ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిజ్వీ, తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి హాజరయ్యారు. గిరిజన తండాలపై దాడులు వెంటనే ఆపాలని ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటో హుస్సేన్ నాయక్ అన్నారు. ఎక్సైజ్ ఉద్యోగుల ప్రమోషన్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, గిరిజనుల మీద పీడీ యాక్ట్ కేసులు వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిది అంటే కొంతమంది ఎస్టీ అసోసియేషన్, ఎస్సీ అసోసియేషన్ అని కాలేకుండా విడిపోయి లేవు, రెండు కలిసి ఉన్నాయి. అవి జనరల్ కొంతమంది చాలా వరకు ఎస్టీ ఎస్సీ ఇద్దరు చేస్తున్నారు. మనం ఎవరిని ఇద్దరిని మనం టేకప్ చేయాల్సిందే. సీఎం జూబ్లీహిల్స్ నివాసంలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఇతర ఉన్నత అధికారులు ఈ సమావేశంలో హాజరయ్యారు. తీహార్ జైలు నుండి ఎమ్మెల్సీ కవిత తన ఇంటికి చేరుకున్నారు. అనంతరం సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టి తన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్నారు. కవిత తన తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్, మాజీ మంత్రి వేణుగోపాల్చారి, క్రీడా సలహాదారి జితేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ వాణిప్రసాద్, చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రోజు రోజుకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. రాష్ట్ర మంత్రి నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అప్పటికప్పుడే వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయు దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, వాయుగుండంగా ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజుల పాటు కోస్తాకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని, మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్నటి వరకు మనం ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో చూసినటువంటి ఉపరితల ఆవర్తనాలు అవి ఈరోజు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ దాని పరిసర ప్రాంతంలో వాటి ప్రభావం చేత లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయింది. అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ అంటే మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతానికి చేరే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనం కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా అది ఈ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం అయితే ప్రస్తుతంగా అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ మాన్సూన్ ఇప్పుడున్నటువంటి ఈ లో ప్రెషర్ ఈ కండిషన్స్ ద్వారా మనకి రాబోయేటువంటి రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన అన్ని జిల్లాల్లో కూడా కోస్తా జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతోంది. అవి ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి,
ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షం వచ్చినా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ 48 అవర్స్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మన ఉత్తరాంధ్ర జిల్లా, అలాగే 1-2 జిల్లాల నుండి దక్షిణ కోస్తా జిల్లాలో కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు, ఈ వర్ష పరిస్థితులు నెక్స్ట్ కమింగ్ 2 to 3 days వరకు, అంటే 2 to 3 daysలో విస్తారంగా 1 మాసం వర్షాలు ఉత్తరాంధ్రలో అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో 1 మాసం వర్షాలు వచ్చేటువంటి అవకాశం నెక్స్ట్ కమింగ్ 2 to 3 days వరకు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. అవి కొన్ని సమయాల్లో ఇట్ మే గస్ట్ 55 km/h ఆల్సో. అలాగే సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా మన మత్స్యకారులందరికీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్లో కూడా మనకి మన కోస్తా జిల్లాల్లో 1 మాసం వర్షాలు చాలా చోట్ల అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే విశాఖపట్నంలో అయితే 6 centimeters, అలాగే పాలకొండలో కూడా 6 centimeters, అలాగే గరుగుబెల్లి, మందాస అయితే 5 centimeters చొప్పున చాలా చోట్ల అయితే 2 to 3 centimeters వర్షపాతం గడిచినటువంటి 24 గంటలు నమోదవడం జరిగింది. ఈ స్థాయిలో మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఒక 2 to 3 days వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సిస్టమ్ ద్వారా కూడా మనం ప్రెడిక్షన్స్ అండ్ ఫోర్కాస్ట్ అందిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం దీని మూమెంట్ పశ్చిమ వాయుదిశగా వెళ్ళి, ఇప్పుడు ప్రస్తుతం అది ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. అది పశ్చిమ వాయుదిశగా కదులుతూ మన తీరానికి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు నెక్స్ట్ ఒరిస్సా తీరానికి ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఈ మధ్యలోకి ఇలాగ వస్తుంది. ఈ నేపథ్యంలో అది ఉత్తరాంధ్ర తీరాన్ని నెక్స్ట్ దక్షిణ ఒరిస్సా తీరం మధ్య నుంచి ఆ ప్రాంతానికి వచ్చే సమయంలో అది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా దాటేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం చిన్న భిన్నమైందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలను తమ పార్టీలోకి తీసుకోవాల్సిన కర్మ మాకేంటని, తమ పార్టీకి సంఖ్యాబలం ఉందన్నారు. 2 ఏళ్ళు ఉన్నాడు, మళ్ళీ అడుగుతాడు. అధిక ఆదాయం కలిగిన వాళ్ళు అడుగుతారు. ఇవన్నీ ఒకసారి అనాలిసిస్ చేయాలని చెప్పాం. సర్వే జరుగుతుంది. ఎందుకంటే పెన్షన్దారులు మళ్ళీ అడుగుతున్నారు, కొత్తగా పెన్షన్లు అడిగే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఒకసారి సర్వే చేయాలి. టిట్కో ఇళ్ళు రెక్టిఫై చేస్తాం. రాబోయే 6 నెలల లోపల కంప్లీట్ చేసి నా అంచనా సంక్రాంతికి అన్ని సౌకర్యాలు మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తాం. ఆవ భూములు నా అంచనా పనికిరావు. కానవరంలోకి వెళ్ళరు, కోనవరంలో ఇలేదు అంతే పాపం. కానవరం వల్ల కోనవరం కూడా ఇస్తారు. ఈ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఆ భూముల్లో కుంభకోణం జరిగింది. విచారణ చేస్తాం. ఆ భూముల కొనుగోలులో కుంభకోణాలు జరిగినాయి. మధురపూడి కానీ కోనవరం కానీ అక్కడ కొన్న భూముల్లో దగా చేశారు. నాయకులు అధికారులు పంచుకున్నారు. దాని మీద విచారణ చేయిస్తాం. ఇక ముందు దగ్గరగా, నగరానికి దగ్గరగా కొంచెం ఖరీదైన భూములైనా తీసుకొని బహుళాంతస్తుల బిల్డింగ్లు కట్టాలనేది నా సజెషను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణా నిరోధించడానికి అధికారులు ఒక పక్కన ఎంత కష్టపడుతున్నా, మరోవైపు తెలంగాణ కొమరంభీం జిల్లా సరిహద్దు ప్రాంతమైన గూడెం, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన ఐహేరి గ్రామాల్లో మద్యం అమ్మకాల అక్రమ రవాణా మాత్రం అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మద్యం అమ్మకాలు నిషేధం ఉండడంతో సిర్పూర్ నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం గూడెంలో మద్యం షాపు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారులు అక్రమంగా అమ్మకాలు రవాణాకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం రవాణా చేస్తున్న అక్రమాలపై మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారాన్ని సరిహద్దు ప్రాంతం నుంచి అందిస్తారు. రేషన్ బియ్యం కానీ, అక్రమ పశువులు కానీ, అదేవిధంగా మద్యం, ముఖ్యంగా మద్యాన్ని మనం గుర్తించినట్టయితే గూడెం ప్రాంతంలోని బార్డర్ ప్రాంతంలో మరి మద్యం షాప్ను ఏర్పాటు చేసి మరి నిషేధం ఉన్న మరి మహారాష్ట్రలోని హైరీ మరి గడ్చిరోలి జిల్లాలోని మరి మద్యం నిషేధం ఉంది. ఈ నిషేధిత ప్రాంతానికి సరిహద్దులో గూడెం ఉన్నది. మరి ఏదైతే తెలంగాణకు సంబంధించి ఈ సరిహద్దులో బార్డర్లో వైన్ షాప్ను మరి ఏర్పాటు చేసి ఇక్కడ లక్షలాది రూపాయల మద్యాన్ని మరి ఏదైతే నిషేధం ఉన్న మహారాష్ట్రకు తరలిస్తున్న వైనం ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా మరి ఇటు గూడెం గ్రామం అయితే చాలా 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ మద్యం షాప్ను
మహారాష్ట్ర బార్డర్కు ఆనుకొని మరి ఇక్కడే దాన్ని పెట్టడం ద్వారా ఇక్కడి నుంచి అక్రమంగా మరి మహారాష్ట్ర జిల్లాకు పూర్తిగా పెద్ద ఎత్తున మద్యం షాపులో ఎవరైతే యజమాని ఉన్నాడో ఈ యజమాని దీన్ని ప్రత్యేక కేంద్రంగా బార్డర్లో ఏర్పాటు చేసి మహారాష్ట్రకు పెద్ద ఎత్తున మరి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వైనం మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఏదైతే ఎక్సైజ్ శాఖ మరి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఈ నిబంధనలకు సంబంధించి మరి ఎక్కడైతే షాప్ నిర్వహణకు సంబంధించి ప్లేస్ను కూడా సూచించడం జరుగుతుంది. ఆ ప్లేస్ కాకుండా బార్డర్లో మాత్రమే ఈ మద్యం షాపును ఏర్పాటు చేసి అక్కడ బుల్లి చేసి అక్కడి నుంచి అక్రమంగా నిషేధిత మహారాష్ట్ర గ్రామంలోని అహేరి మరి గడ్చిరోలి మరి జిల్లాలోకి పూర్తిగా పెద్ద ఎత్తున రాత్రి వేళలో రవాణా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే మరి అహేరి నుంచి మద్యం మరి అక్కడి నుంచి ఈ షాపుకి వచ్చి బ్యాగులలో పెద్ద పెద్ద బ్యాగులలో క్వార్టర్ బాటిల్ కానీ బెవరేజెస్ బాటిల్స్ కానీ పెద్ద ఎత్తున సంచులలో నింపుకొని పోతున్న పరిస్థితులు మన విజువల్స్లో చూసుకున్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ అక్రమాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు ఇక్కడ ఒక ఎక్సైజ్ సిఐ ఉంటారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఇక్కడ ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. మరి ఇక్కడ సిఐ కానీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు కానీ దీన్ని నిలువరించడంలో పూర్తిగా విఫలం చెందారు. నిలువరించాల్సిన మద్యానికి సంబంధించి మరి పూర్తిగా తనిఖీలు చేయకపోవడం మరి వీళ్లకు మరి అధికారుల మరి ఆలస్యత్వంతో బార్డర్లో మరి మద్యం షాపును ఏర్పాటు చేసి నిషేధిత మద్యం ఉన్న మహారాష్ట్రకు లక్షలే కాదు కోట్ల రూపాయల మద్యాన్ని మరి లాటిల్గా లేపుతూ మరి ఆ సరుకంతా కూడా మహారాష్ట్రకు మరి అక్రమదారుల్లో పంపిస్తున్న వైనంపై అధికారుల లేమితనం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇలాంటి అక్రమాలు జరపడానికే మద్యం షాపులు మరి టెండర్ల ద్వారా దక్కించుకొని దాన్ని గుడ్విల్ రూపకంలా మరి లక్షలాది రూపాయలతోటి ఇతరులకు ఆపాదించడం ఒక తీరైతే, మరోవైపు ఎవరికి దక్కితే వారు మరి నిషేధిత మహారాష్ట్ర ప్రాంతానికి లక్షల రూపాయలతోటి మరి అక్రమంగా ఆ జిల్లాలకు తరలిస్తున్న మరి ఇంత పెద్ద మరి అక్రమాన్ని అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా అధికారులు అయితే విఫలం చెందుతున్నారు. ఇటు కొంతమంది మహారాష్ట్ర వాసులతో పాటు మరోవైపు గూడెంలోని ప్రజలు కూడా ఇక్కడ మద్యం షాప్లో ఏదైతే ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ ధరకు 10 రూపాయలు ఎక్కువ ధర చార్జ్ చేసి తీసుకుంటున్నారు. మనము షాపుకి వెళ్ళినప్పుడు మనకు కనబడ్డ మరి అక్కడ నిబంధనలు ఏంటంటే సంబంధిత మరి ఏదైతే షాప్ ఉంటుందో ఆ షాప్లో ఎలాంటి అమ్మకాలు జరుగుతున్నాయి, ఏ రకాలు జరుగుతున్నాయి, వాటి ఎంఆర్పి రేట్లు అనేది ఒకటి మనకు సూచికనైతే పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏదీ లేదు. మరియు మనం మద్యం అమ్మినప్పుడు దానికి సంబంధించిన బిల్ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో కొనుగోలుదారులు ఆ బిల్ను అడిగిన వెంటనే బిల్లు ఇచ్చే పరిస్థితి ఉండాలి. కానీ అలాంటి మిషన్స్ కానీ అలాంటి బిల్స్ కానీ ఇక్కడ ఏమీ ఇవ్వట్లేదు అన్నది మరి ప్రజలైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా మహారాష్ట్ర నుంచి వచ్చి బెల్ట్ షాపును నిర్వహిస్తున్న వ్యక్తులకే బ్యాగులలో పెద్ద సంఖ్యన అమ్ముతూ రాత్రి వేళల్లో వాహనాల్లో కూడా ఇక్కడికి పెద్ద మొత్తంలో మరి తరలిస్తూ అక్రమంగా లాభార్జన పొందుతున్న ఇటువంటి వైన్ షాప్ యజమానులపై తో పాటు మరి అది ఎక్కడ నిర్వహించాలనే ప్రాంతాన్ని కూడా కరెక్ట్గా బట్టి మరి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిందిగా ఇటు ఏదైతే అక్రమాలు జరుగుతున్న ప్రాంతాల్లోనే మరి ఏదైతే సామాజిక విఘ్నులు తెలుపుతున్నారు. తక్కువ మొత్తంలో జరగట్లేదు, అతి పెద్ద మొత్తంలో ఇక్కడ దందాలు అనేవి జరుగుతూ ఉన్నది. రేషన్ బియ్యం కానీ మద్యం కానీ పశువుల రవాణా కానీ ఇతరత్ర రవాణాలు అనేకమైన పద్ధతుల్లో జరుగుతున్నాయి. కాకపోతే ఈ పోలీసు వాళ్ళ దృష్టికి రావట్లేదు, వాళ్ళు కూడా పట్టించుకున్నట్టు మాకు కనిపించట్లేదు. సో ఈ సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి గ్రామాలు ఉన్నాయి? అటు కానీ ఇటు కానీ చూస్తే ఎలాంటి గ్రామాలు ఉన్నాయి? ఇటు వచ్చేసి గూడెం, ఇది అటు వచ్చేసి మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్రలో అహేరి అది సిటీ అవడంతో అక్కడ నుంచి రవాణా ఇటు కాకినాడకి చాలా పెద్ద ప్రధానంగా ఏదైతే మద్యం షాపు బార్డర్లో ఆనుకొని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమని భావించవచ్చు మనం? బార్డర్ షాప్ మహారాష్ట్రలో కోసం పెట్టిన బార్డర్ షాప్ వైన్ షాప్ అని చెప్పి మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక రోజుకు 10,000 గిరాకీగా అయ్యే అవకాశాలు లేవు ఈ గూడెంకి. కాకపోతే ఇక్కడ రోజుకు 5 నుండి 10 లక్షల మధ్య వ్యాపారం జరుగుతూ ఉంది వైన్ షాప్లో. కాబట్టి అది మొత్తం మహారాష్ట్ర వాళ్ళ కోసం పెట్టినట్టుగా మనం భావించవచ్చు. దాంట్లో ఎలాంటి సందేశం కూడా లేదు. సో ప్రధానంగా ఇంకోటి చూసుకున్నట్టయితే ఇప్పుడు మద్యం షాప్ పెట్టినప్పటికీ అటు బార్డర్ ఇటు బార్డర్ కానీ అటు ఆ రాష్ట్ర వాళ్ళు కానీ మన తెలంగాణ రాష్ట్ర వాళ్ళు కానీ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? చెక్ పోస్టులు అనేటివి వాళ్ళు ఎప్పుడు పెట్టినట్టుగా మేము చూడలే. ఎప్పుడో ఒకసారి పెడతారు,
వచ్చిరా పోయిరా అంతే. మహారాష్ట్ర వాళ్ళు అప్పుడప్పుడు పెడతా ఉంటారు. వాళ్ళ చెక్ పోస్ట్కి చిక్కినటువంటి ఎటువంటి అక్రమాలు లేవు. తెలంగాణ వాళ్ళకు కూడా చెక్ పోస్టుల దగ్గర చిక్కినటువంటి అక్రమాలు కూడా ఏం లేవు ఇప్పటి వరకు. కానీ ఇది జరుగుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటారు, కళ్ళు మూసి నడిపిస్తాం. ఒక గ్రామస్తుడిగా నువ్వు ఈ అక్రమాలను ఏ విధంగా నిర్వహించారని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు ఎన్ని రోజులుగా ఇప్పటి వరకు పశువులను అడ్డుకోవడం జరిగింది. ఏకంగా 40 ఆవులను ఒకటేసారి పట్టుకొని మహారాష్ట్ర బార్డర్లో అటు ఇటు కాకుండా ఉండడంతో మహారాష్ట్ర పోలీసులు తొందరగా రావడంతో వాళ్ళకి అప్పచెప్పినాం. తర్వాత 2 రోజులకే మళ్ళీ ఒక పశువుల వ్యాన్ని ఆపుకొని బజరంగ్ దళ్, హిందూ వాహిని ఇటువంటి సంఘాలతోటి ఆపి 6 పశువులను పోలీస్ స్టేషన్కి తరలించి సీజ్ చేయించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే మద్యం ఏదైతే గడ్చిరోలి జిల్లాలో పూర్తిగా నిషేధం ఉంది, అటువంటి ప్రాంతంలో ఇక్కడ ఎలా జరుగుతుందంటారు? ఇక్కడ మద్యానికి తావు లేకుండా పోయింది. అంటే వర్షానికి నీరు ఎట్లా పారుతాయో ఇక్కడ మద్యం అట్లా పారుతూ ఉంటుంది. అధికారులు వచ్చి సందర్శించిన దాఖలాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు రారు, సందర్శించరు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని అధిక రేట్లతో అమ్ముతూ ఉంటారు. అధిక రేట్లు అంటే ప్రింట్ రేటు 160 ఉంటే 180, 200 ఇట్లా అమ్ముకునే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. స్పెషల్గా వైన్ షాపులోనే ఈ రేట్లు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అంటే లేదా వేరు రేటు ఎంఆర్పి ఎంత రేటు ఉన్నదో దానికి 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాను. ఏది ఎక్కడ షాప్ ఇది? ఇది గుడంది వైన్ షాప్, తెలంగాణ. 10 రూపాయలు ఎందుకు తీసుకుంటారు ఎక్కువ అన్న? ఇక మేము అంతటా ఆడుకోలేము, ఇక తీసుకుంటానని లేదా మేము బయట నుంచి వస్తాను కదా, మా అంటే లేదా గడ్చిరోలి డిస్టిక్లో వైన్ షాప్ లేదు. ఇక ఎందుకంటే ఇక్కడ తక్కువ బ్లాక్లో అయితే మా గడ్చిరోలి డిస్టిక్లో ఎక్కువ తీసుకుంటాను, ఇక్కడ తక్కువ తీసుకుంటాను. ఇక్కడికి బిల్లింగ్స్ అయితే ఏమి ఇస్తలేదు. రెండింటి మీద అంటే బీర్ మీద అయితే ఇంకా అంటే బీర్ మీద లేదా 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాం. అసలు ఎంఆర్పి రేట్ ఎంత ఉంటుంది, ఎంత తీసుకుంటుండో? ఎంఆర్పి రేట్ అయితే 160 ఉంటుంది, అంటే ఇక 170 తీసుకుంటారు. ఏ షాప్ ఇది? గుడెం. సో అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేస్తే ఎవరైనా పట్టించుకుంటారు అసలు ఇక్కడ? ఎందుకు తీసుకుంటారు అసలు అడిగిరా మీరు? మేము అడిగినాం, ఎందుకంటే దాని మీద ఎందుకంటే మనకు ఏం లేదు కానీ 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నాం. ఏం చెప్తారు? వాటర్ ప్యాకెట్లు అమ్ముతుర్రా? వాటర్ ప్యాకెట్ బిల్ ఏమని ఇస్తుర్రా అసలు? బిల్ ఏమి మేడం? ఇది ఎక్కడ? విశాఖలో కొలువైన కనకా పరమేశ్వర అమ్మవారు స్వర్ణ వస్త్ర అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పూజలు ఆరంభమయ్యాయి. అమ్మవారికి అలంకరించినట్టు స్వర్ణ వస్త్రాలు సుమారు 5 కేజీల వరకు ఉంటుందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. महालक्ष्मी महासरस्वती మా నమస్కారం చేసుకోండి. అలాగా చవనవరస శిరస దృష్ట్య నామ సాష్టాంగ ఉచ్యతే శిరహయామి. Please like, share and subscribe Sneha TV.